వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈ రోజు మనం గ్రాటిట్యూడ్ కృతజ్ఞత జర్నీలో 6వ రోజుకి ఎంటర్ అయిపోయాం. సో ఈ రోజు మన టాపిక్ కెరియర్ లేదా మన వృత్తి. ఏ వృత్తి అయినా మీరు ప్రొఫెషన్‌లో ఉన్నా, జాబ్‌లో ఉన్నా, లేదంటే ఒక బిజినెస్‌లో ఉన్నా, డబ్బు సంపాదన కోసం మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనికి గ్రాటిట్యూడ్ చెప్పడం ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు మన సంపాదనతో మనం చేసే పనితో మనం సాటిస్ఫాక్షన్‌గా ఉండం. మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొన్ని ఛాలెంజెస్ మన కెరియర్‌లో ఫేస్ చేస్తూ ఉంటాము. అనుకున్నంత గ్రోత్ రాలేనప్పుడు, మనకి జాబ్‌లో ప్రమోషన్ రాలేనప్పుడు, ఇంక్రిమెంట్స్ రాలేనప్పుడు, లేదంటే మీరు చేసే బిజినెస్‌లో సరిగ్గా ఎర్నింగ్స్ లేనప్పుడు, ప్రాఫిట్స్ రాలేనప్పుడు, ఏదైనా మీరు చేసే వృత్తిలో మీకు ఛాలెంజెస్ వచ్చినప్పుడు గాని, మీరు సాటిస్ఫాక్షన్‌గా లేనప్పుడు గాని బాధపడుతూ ఉంటారు. మీరు చేసే పనిని నిందిస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు ఆహ్, సాటిస్ఫాక్షన్ లేకుండా క్రిటిసైజ్ చేసుకుంటూ, అందులో ఉన్నందుకు, ఆ జాబ్ చేస్తున్నందుకు, ఆ పని చేస్తున్నందుకు నిందించుకుంటూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళు ఛాలెంజెస్ ఉన్నా, లేకపోయినా ఈ గ్రాటిట్యూడ్ అనేది చేయడం ద్వారా మనం చేసే వృత్తి మీద మనకి నమ్మకం, ప్రేమ కలగడం ద్వారా మనం ఎంతెంతగా మనం చేసే పనిలో మనం ఎక్కువగా ప్రేమిస్తామో, మనం ప్రేమించే దాన్ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. సో, మీరు ప్రేమించే వృత్తిని లేదంటే ఇన్‌కమ్‌ని, మీరు ప్రేమించే గ్రోత్‌ని మీ కెరియర్‌లో కావాలి అని మీరనుకుంటే, ఎగ్జిస్టింగ్ ఉన్న దానికి మీరు ఎంతెంతగా గ్రాటిట్యూడ్ చెప్తారో, మీకు కావాల్సింది అంతగా మీరు చానెల్స్ అనేవి ఓపెన్ అయ్యి, మీకు కావాల్సింది మీరు అట్రాక్ట్ చేసే అవకాశం అనేదొస్తుంది. సో, ఈరోజు మీ కెరియర్‌కి రాసేటప్పుడు, మీ వృత్తికి గ్రాటిట్యూడ్ చెప్తున్నప్పుడు కొన్ని సజెషన్స్ ఏంటి అంటే, మీరు ఎంచుకున్న వృత్తి వలన మీకు ఏ రకమైన ఇన్‌కమ్ వస్తుంది? ఒకవేళ మీరు ఏమి చేయకపోయుంటే ఆ ఇన్‌కమ్ మీకు రాదు. ఆ ఇన్‌కమ్ త్రూగా మీకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఆహ్, మీరేదైతే జాబ్‌లో ఉన్నారో, మీరు ఏదైతే బిజినెస్‌లో ఉన్నారో, కెరియర్‌లో ఉన్నారో, అవన్నీ కూడా మీరు వాటన్నిటిని కూడా మీరు ఛాలెంజెస్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీరు ఆహ్, ఏదైతే పని చేస్తున్నారో దాని వలన మనం ఎంత చదువుకున్నా, మన పేరు వెనకాతల మనం ఏం చేస్తున్నాం, మన వృత్తి విద్య అనేది ప్రతి ఒక్కరు అడుగుతారు. సో, మీరేం చేస్తున్నారని. మనం చేసే వృత్తి అనేది మనకు ఒక ఐడెంటిటీ, సొసైటీలో ఒక ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది. సో, ఆహ్, మనకి ఐడెంటిటీ క్రియేట్ చేసే ఈ కెరియర్ కోసం ఐడెంటిటీ వచ్చినందుకు గాను మనం ఐడెంటిటీకి గాను మనం కృతజ్ఞత తెలియజేయాలి. అంతే కాకుండా ఈ కెరియర్‌లో లేదంటే ఈ జాబ్‌లో, ఈ బిజినెస్‌లో మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు నేర్చుకున్న కొత్త విషయాలేంటి? ఏ ఏ విషయాలు మీరు నేర్చుకున్నారు? ఏ రకంగా మీ లైఫ్‌లో గ్రోత్ వచ్చింది? అండ్ మీ వృత్తి వలన మీరు ఏ ఏ పనులు చేయగలుగుతున్నారు? దానన్నిటికి కూడా మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి. సో, మీరు చేసే పని వలన మీకు వచ్చే కొత్త సంబంధ బాంధవ్యాలేంటి? మీరు నేర్చుకున్న కొత్త విషయాలేంటి? అండ్ మీకు కలిగిన ఆహ్, పాజిటివ్ అనుభూతులేంటి? మీకు క మీకు సం మీకు వచ్చిన సంపాదనతో మీ జీవితంలో కలిగిన మార్పులు ఏంటి? వీటన్నిటికి కూడా మనం ఎంతెంతగా గ్రాటిట్యూడ్ చెప్తామో, అంతంతగా మీరు కోరుకునే విధంగా మీ కెరియర్‌ని, మీ గ్రోత్‌ని మీరు మార్చుకోగలుగుతారు. సో, ఈరోజు టాపిక్ మీకు నచ్చిందనుకుంటాను. ఎవరికైతే కెరియర్‌లో ఛాలెంజ్ ఉంది, గ్రోత్ రావట్లేదు, బాస్‌తో ఛాలెంజెస్ వస్తున్నాయి, మీ కొలీగ్స్‌తో ఛాలెంజెస్ వస్తున్నాయి అంటే, వాళ్ళు ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ అనేది మీ దాంట్లో చేంజ్ వచ్చే వరకు, మీ పరిస్థితిలో చేంజ్ వచ్చే వరకు ఎవరైతే మీకు స్ట్రగుల్ క్రియేట్ చేస్తున్నారో మీ కెరియర్‌లో, ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో,
ఏదైతే ఇన్‌కమ్ తక్కువగా ఉంది అని మీరు అనుకుంటున్నారో, ప్రతి విషయానికి మీరు మీ కెరియర్‌కి సంబంధించి అన్ని విషయాల్లో కూడా మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఎంతగా గ్రాటిట్యూడ్ మీరు మీ కెరియర్‌కి ఇస్తారో, మీ కెరియర్‌లో గ్రోత్ ఆపర్చునిటీస్ అంతగా మీరు అట్రాక్ట్ చేస్తారు. ఈరోజు వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఏదో ఒక పనిలో ఉన్న ఎవ్వరికైనా ఏదో ఒక వర్క్ చేస్తున్న ప్రతి మనిషికి సంపాదన ఉన్న ప్రతి మనిషికి ప్రొఫెషన్‌లో ఉన్న, జాబ్‌లో ఉన్న, బిజినెస్‌లో ఉన్న ఈ వీడియోని మీరు షేర్ చేయండి. వాళ్ళ లైఫ్‌లో, వాళ్ళ కెరియర్‌లో వాళ్ళు గ్రోత్ రావడానికి మీరు రీజన్ అవ్వండి. థాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ 21 డేస్ ఛాలెంజ్ అలాంగ్ విత్ మీ అండ్ ప్లీజ్ subscribe and share this video to your all your friends and family members. And రేపు మళ్ళీ మనం కొత్త టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.